తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ఎస్, తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు, అంటే 10వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు చెన్నై సెంట్రల్లోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో, అంటే సరిగ్గా 2 రోజుల కిందట ఎప్పుడైతే ఆయన ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టకు ముందే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకున్నారో, అక్కడ ఏర్పాట్లు చేసుకున్నటువంటి అదే వేదికలో తిరిగి మళ్ళీ విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఆయన గవర్నర్తో భేటీ అయ్యారు. ఇవాళ అటు కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలు ఇప్పటికే మద్దతు తెలుపుగా, ఇవాళ తాజాగా వీసీకే పార్టీ, అలాగే ఐయుఎంఎల్ అంటే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఈ 2 పార్టీలకు సంబంధించి కూడా చెరు 2 ఎమ్మెల్యేలు, అంటే మొత్తం 4, అలాగే సిపిఐ సిపిఎం తరపున ఒక 4, అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున 5, సో మొత్తం 13 మంది ఎమ్మెల్యేలు విజయ్కు టీవీకే పార్టీ నుంచి కాకుండా బయట పార్టీల నుంచి మద్దతు పలకడంతో ఇప్పుడు విజయ్ మ్యాజిక్ ఫిగర్ కంటే కూడా మరొక 3 స్థానాలు ఎక్కువతో, అంటే 120 స్థానాలతో ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఇప్పటికే ఆయన గవర్నర్ని ఇవాళ సాయంత్రం కలవడం జరిగింది. కొద్దిసేపటి కిందటే గవర్నర్ కలిసి బయటకు రావడం జరిగింది. విజయ్ రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. ఆదివారం రోజున మధ్యాహ్నం 3 గంటలకు తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం ఇవ్వండి, సమయం ఇవ్వండి, ఆ టైంలో అందుబాటులో ఉండండి అంటూ ఒక రిక్వెస్ట్ చేయడంతో, సో గవర్నర్ కూడా విజయ్కు అవసరమైనటువంటి, అంటే ఇప్పటి వరకు విజయ్ 3 సార్లు గవర్నర్ని కలవడం జరిగింది, రాజేంద్ర పర్లికర్ని. ఇవాళ పూర్తి స్థాయి, అంటే తనకు పూర్తి స్థాయి మ్యాజిక్ ఫిగర్కు అవసరమైనటువంటి సంఖ్యాబలంతో ఎవరైతే మద్దతిస్తున్నటువంటి ఎమ్మెల్యేల జాబితాతో, అలాగే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ఆ పార్టీల అధినేతలు ఇచ్చినటువంటి పర్మిషన్ లెటర్స్తో, సో నేరుగా విజయ్ ఆ లేఖలను తీసుకువెళ్ళడం, గవర్నర్కు సబ్మిట్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు అనేక ట్విస్టులు జరిగాయి, అనేక సస్పెన్స్లు జరిగాయి. విజయ్ ముఖ్యమంత్రి అవుతాడా లేదా అనేటువంటి ఒక సస్పెన్స్ గత 4-5 రోజుల నుంచి కూడా కొనసాగింది. తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికల్లో, ఏప్రిల్లో జరిగినటువంటి ఎన్నికలు ఫలితాలు మే 4వ తారీఖున వెలువడ్డాయి. మే 4వ తారీఖున వెలువడ్డ ఫలితాల్లో అనూహ్యంగా విజయ్ 3వ స్థానానికి పరిమితం అవుతారని అటు ఎగ్జిట్ పోల్స్, సర్వే ఫలితాలన్నీ చెప్పినా వాటన్నిటినీ బీట్ చేస్తూ విజయ్ ఫస్ట్ ప్లేస్లోకి రావడం జరిగింది. 108 స్థానాల్లో విజయ్ పార్టీ గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత విజయ్ 2 చోట్ల పోటీ చేయడంతో, చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం, అదేవిధంగా తిరుచి ఈస్ట్ నుంచి ఆయన పోటీ చేయడంతో ఒక స్థానంలో రాజీనామా చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు విజయ్ నంబర్ 107కు చేరుకుంది. అలాగే తమిళనాడులో ఉన్నటువంటి అసెంబ్లీ ఎమ్మెల్యేల సంఖ్య కూడా 234 నుంచి 233కు చేరుకుంది. దాంతో అటు మ్యాజిక్ ఫిగర్ 118 నుంచి 117కు చేరుకోవడంతో ఇప్పుడు విజయ్ 107 ప్లస్ అలాగే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్, ఈ పార్టీకి సంబంధించి ఐయుఎంఎల్కి సంబంధించిన ఎమ్మెల్యేల మద్దతుతో ఇప్పుడు విజయ్ 120 మంది సపోర్ట్తో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయ్తో పాటుగా కొంతమంది కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయడానికి ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ అయితే అధికారికంగా బయటకు రాలేదు. తొలుత విజయ్ మాత్రమే ప్రమాణ స్వీకారం చేసి, ఆ తర్వాత మిగిలినటువంటి కేబినెట్ మంత్రులతో ప్రమాణ స్వీకారం మరొక రోజు చేస్తారా లేదా అనేటువంటి క్లారిటీ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు ముఖ్యంగా విజయ్తో పాటుగా, విజయ్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 5 మంది ఎమ్మెల్యేల్లో 2కు ఇప్పటికే మంత్రి పదవులు ఇవ్వాలని ఆ పార్టీ కూడా ఒక డిమాండ్ను విజయ్ ముందు ఉంచడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ సీఎం ఇస్తారా లేదా అనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం అయితే నడుస్తుంది. దాని మీద కూడా ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వామపక్ష పార్టీలు మాత్రం, సిపిఐ, సిపిఎం పార్టీలు మాత్రం, ఈ 2 పార్టీలు ఒక్కొక్క పార్టీ దగ్గర 2 ఎమ్మెల్యేలు చొప్పున, సిపిఐ, సిపిఎం దగ్గర 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే వీళ్ళంతా కూడా బేషరతుగా అక్కడ సపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వంలో, సంకీర్ణ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కాకుండా బయట నుంచి కేవలం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మాత్రమే వామపక్ష పార్టీలు మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి వామపక్ష పార్టీలు క్యాబినెట్లోకి వచ్చేటువంటి అవకాశం లేదు. సో వీళ్ళకి మంత్రి పదవులు తిరస్కరించినటువంటి పరిస్థితి. ఇక మిగిలినటువంటి మొత్తం దాదాపు ఒక 2 రోజుల నుంచి మొత్తం వ్యవహారం అంతా కేంద్రీకృతమైనటువంటి పార్టీ వీసీకే పార్టీ నిన్న సపోర్ట్ చేస్తానని అనూహ్యంగా సపోర్ట్ ఇంకా ఇవ్వలేదు అనేటువంటి యూటర్న్ తీసుకోవడంతో ప్రధానమైన రీజన్ వీసీకే పార్టీకి అక్కడ
డిప్యూటీ సీఎం ఇవ్వాలి, అలాగే ఒక మంత్రి పదవి ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ని చేయడంతో దానికి టీవీకే ఒప్పుకోకపోవడంతో యూటర్న్ తీసుకోవడం జరిగింది. సో నిన్న మంత్రి ఎవరైతే ముఖ్యమంత్రిగా అవడం కోసం తాను ఇచ్చినటువంటి ఎమ్మెల్యేల జాబితాలో వీసీకే లెటర్ అందుకే ఇవ్వకపోవడంతో మళ్ళీ కథ మొదలుకొచ్చింది. సో ఇప్పుడు వీసీకే పార్టీకి మంత్రి పదవి ఇవ్వడానికి ఒప్పుకున్నప్పటికీ డిప్యూటీ సీఎం ఇస్తారా లేదా అనేటువంటి క్లారిటీ అయితే ఇంకా రాలేదనే చెప్పాలి. అదేవిధంగా విజయ్ పోటీ చేసి రాజీనామా చేసినటువంటి మరొక 2వ స్థానమైన తిరుచి స్థానాన్ని కూడా వీసీకే పార్టీ కోరడం జరిగింది. తిరుమావలగల్ అనేటువంటి ఆయన ఎంపీ ఉన్నారు, చిదంబరం ఎంపీ ఉన్నారు. చిదంబరం ఎంపీ అక్కడి నుంచి పోటీ చేయాలి ఆ పార్టీ నుంచి, వీసీకే పార్టీ నుంచి అని అనుకున్నారు. కానీ దాని మీద ఇంకా కూడా ఒక అనౌన్స్మెంట్ అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఐయుఎంఎల్కి కూడా ఒక మంత్రి పదవిని కూడా కేటాయించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తం 36 మంది క్యాబినెట్లో అవకాశం కల్పించేటువంటి అవకాశం ఉంది. 36 మందిలో 2 కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా వీసీకే పార్టీకి 1, ఐయుఎంఎల్కు 1. సో మొత్తం బయట పార్టీలకు ఒక 4 స్థానాలను కేటాయించి 32 స్థానాలను టీవీకే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు కేటాయించి ఎమ్మెల్యేలకు కేటాయించేటువంటి అవకాశం ఉంది. సో రేపు జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఏదైతే పూర్తి స్థాయిలో కాకుండా, అంటే పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించి పెద్ద ఎత్తున ఆడంబరాలకు పోకుండా నామమాత్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఇండోర్ స్టేడియం కెపాసిటీ కేవలం 3,000 మంది హాజరయ్యేటువంటి కెపాసిటీ. సో ఈ కార్యక్రమానికి ఒక 2,000 నుంచి 3,000 మంది మాత్రమే హాజరు కాబోతున్నారు. ఎమ్మెల్యేలకు సంబంధించిన కుటుంబ సభ్యులు, విజయ్ కుటుంబ సభ్యులు, అలాగే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నటువంటి మిగిలినటువంటి రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి వారి శ్రేయోభిలాషులు, మిత్రులు, ఇలా కొద్ది మందికి మాత్రమే లిమిటెడ్ పాసెస్ని మంజూరు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా చూస్తే దాదాపు 7వ తారీఖున జరగాల్సినటువంటి ప్రమాణ స్వీకారం 3 రోజుల తర్వాత వాయిదా పడి సరిగ్గా అదే గ్రౌండ్లో, అదే ఇండోర్ స్టేడియంలో, అదే వేదిక మీద ఎట్టకేలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విజయ్ ఇప్పటి వరకు జరిగినటువంటి మొత్తం జర్నీ, ఈ 2 సంవత్సరాల పాటు జరిగినటువంటి జర్నీని ఒకసారి చూసినట్లయితే పార్టీని పెట్టిన తర్వాత విజయ్ మొదట్లో అందరూ కూడా కమల్ హాసన్ పార్టీలాగే, విజయకాంత్ పార్టీలాగే విజయ్ పార్టీ కూడా ఒక నామమాత్రం పార్టీగా మారుతుంది అనుకున్నారు. కానీ విజయ్ నిర్వహించినటువంటి రోడ్ షోలకు లక్షల మంది జనం పెద్ద ఎత్తున హాజరవడం, అదేవిధంగా కరూర్ లాంటి సభలో కూడా తొక్కిసలాట జరిగి 28 మంది చనిపోవడం కూడా జరిగింది. దాంతో అప్పటి నుంచి విజయ్కు ఒక రకంగా చిక్కులు వచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అక్కడి నుంచి విజయ్కి సంబంధించి అనేక ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి జరిగింది. ఎవరితో కూడా పొత్తులు పెట్టుకోలేదు, ఆయన సింగిల్గానే పోటీ చేశారు. సో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత విజయ్కు ఇప్పుడు దాదాపు 108 స్థానాలు వచ్చాయి కాబట్టి ప్రతిదీ కూడా సంచలనమైంది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో విజయ్కి సంబంధించి కేవలం ఒక 107 స్థానాలకు అక్కడ ఆయన పరిమితమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు బయట నుంచి సపోర్ట్ తీసుకున్నారు కాబట్టి ఎట్టకేలకు విజయ్ 120 మంది సపోర్ట్తో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆయన ఏర్పాటు చేయబోతున్నారు. సరిగ్గా రేపు ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. 3:15 విజయ్ అను నేను అంటూ, సో తలపతి విజయ్గా ఉన్నటువంటి, సినిమా హీరోగా ఉన్నటువంటి విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. టీవీకే పార్టీ అధినేత, టీవీకే పార్టీ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. రేపు 14వ అసెంబ్లీకి సంబంధించి కొత్తగా కొలువు తీరబోతుంది. ఆ అసెంబ్లీకి ముందుగా ఆయన ప్రమాణ స్వీకారం చేసేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కోట్లాది మంది తమిళనాడు ప్రజలు, యావత్ దేశంలో ఉన్నటువంటి రాజకీయాల మీద ఆసక్తి కలిగిన వారు తమిళనాడు రాజకీయాల్లో రోజు రోజుకు తిరిగినటువంటి మలుపులకు ఎట్టకేలకు శుభం కార్డు పడబోతుంది. ఆ శుభం కార్డు కూడా విజయ్ ముఖ్యమంత్రిగా, సో క్లైమాక్స్, ఒక రకమైన రసవత్తమైనటువంటి క్లైమాక్స్తో ఈ విజయ్ పొలిటికల్కి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి ఎపిసోడ్ అయితే మాత్రం తెరవేయబోతుందని చెప్పవచ్చు.